ఏమవ్వాలో ఫిక్స్ అవ్వం ముందే. సో ఏదో ఫ్లోలో చదువుతూ ఉంటాం, డిగ్రీలు కంప్లీట్ చేసి బీటెక్లు కంప్లీట్ చేసి బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్ సినారియో ఏంటి అనేది అందరికీ అర్థమవుతుంది. ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై డైలీ టూర్స్. ఈరోజు మంచి వీడియోతో అయితే మేము ముందరకు వచ్చేసాను. ఏంటంటే సో ఒక మంచి మన లైఫ్ యాక్చువల్ సినారియోస్తో ఒక మంచి వీడియోతో మీ ముందరికి అయితే వస్తున్నాను. వీడియో చివరి వరకు అయితే చూడండి, మిస్ అవ్వకుండా. సో ఎలా అనిపించింది అని చెప్పి మీరు కామెంట్ చేయండి. సో అలాగే లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. రోజులు ఎలా మారిపోతున్నాయంటే అసలు ఏం చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం అనేది కూడా అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాధించాలని చదువుతున్నారు, కానీ సో అది అవుతున్నారా చివరికి? అందరికీ ఎప్పుడు అర్థమవుతుందంటే డిగ్రీలు బీటెక్లు కంప్లీట్ చేసుకొని అందరూ బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్ సినారియో ఏంటి అని అర్థమవుతుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సపోజ్ మనం హైదరాబాద్లో ఉన్నాం అనుకోండి, మనం బెంగళూరుకి వెళ్ళాలనుకుంటే సో ఎలా మనం వస్తే బస్సుల్లో రావాలా లేకపోతే ట్రైన్స్లో రావాలా, అది కూడా మనం ఫిక్స్ అయి ఉండాలి. మనం హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలని చెప్పి. అలా కాకుండా మనం డెస్టినేషన్ ఏదో మన మైండ్లో ఫిక్స్ అవ్వకుండా ఏ ట్రైనో ఏ బస్సు ఏది పడితే అది ఎక్కేస్తే సో ట్రైనో బస్సు అది ఆడికి తీసుకెళ్తే ఆడికి వెళ్తాం. బట్ ఆడికి వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాల్సిన లొకేషన్ ఇది కాదు కదా, బెంగళూరు కదా అని అప్పుడు మైండ్లోకి వచ్చింది అనుకో, సో ఆ జర్నీ అంతా వేస్ట్, టైం వేస్ట్ అదంతా. సో మనం ఆల్రెడీ ముందే మనం ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి ఫిక్స్ అయ్యి ఉండి ట్రైన్ ఎక్కుతాం. మామూలుగా జర్నీస్లో కూడా అంతే కదా మన లైఫ్లో. సో అలా కాకుండా మన కెరియర్లో కూడా మన కెరియర్లో మనం మిస్ అవుతూ ఉంటాం. ఏంటంటే ఏమవ్వాలో ఫిక్స్ అవ్వం ముందే. సో ఏదో ఫ్లోలో చదువుతూ ఉంటాం, డిగ్రీలు కంప్లీట్ చేసి బీటెక్లు కంప్లీట్ చేసి బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్ సినారియో ఏంటి అనేది అందరికీ అర్థమవుతుంది. సో నేను ఈ జర్నీది ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనమాట. సో ఇలా మనము ఏదైనా ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడే మనం అడ్రస్ కరెక్ట్గా తెలియకపోతే 10 మందిని అడిగి యాక్చువల్గా అంటే ఏ ఊరికి వెళ్తున్నామని ఆ అడ్రస్కి మనం రీచ్ అవుతాం. సో అలాంటిది మన చిన్నపిల్లలు వాళ్ళు ఏం అవ్వాలి, ఏం అంటే వాళ్ళ గోల్ ఏంటి అనేది తెలుసుకోకుండా చదివిచ్చేస్తూ ఉంటే వాళ్ళు ఏమవుతారు అనేది, ఏ ఊరికి వెళ్తారు అనేది మనకే తెలియదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకే తెలియదు. మనం తప్పుదారులు పట్టేస్తే వాళ్ళు ఇంకా పోతారనమాట. సో ఏం చేయాలి అనేది మన 9th 10th క్లాస్లోనే ఫిక్స్ అంటే తెలుస్తుంది. చిన్నప్పుడు అంటే చిన్నపిల్లలని నీ గోల్ ఏంటి అని అడిగితే వాళ్ళు పోలీసు, డాక్టర్, ఇంజనీర్ ఏదో ఒకటి చెప్పేస్తుంటారు. అప్పుడు వాళ్ళకి తెలియదు యాక్చువల్గా, బట్ చెప్తారు. బట్ యాక్చువల్గా వాళ్ళు దేంట్లో గుడ్ ఉన్నారు, దేంట్లో మంచిగా ఉన్నారు అనేది 9th 10th క్లాస్లో పేరెంట్స్కి అనేది అర్థమవుతుంది. పిల్లలు అప్పుడే ఏ దారిలో వెళ్తున్నారని చెప్పి. సో అప్పుడు మనం కరెక్ట్ దారిలో వేస్తే కనుక వాళ్ళు గోల్ అనేది కరెక్ట్ అంటే కరెక్ట్గా వాళ్ళు ఏం అవ్వాలి అనే ఒక డెస్టినేషన్ ఏర్పడితే వాళ్ళు అదే దారిలో వెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా అయితే వాళ్ళ గోల్ అయితే సక్సెస్గా అవుతారు. ఒకవేళ ఇలా కాకుండా ఏది పడితే అది డిగ్రీలు బీటెక్లు కంప్లీట్ చేసేస్తూ తర్వాత బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్ సినారియో వాళ్ళకి అర్థమైందనుకో ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు కూర్చొని మాట్లాడదాం. సో అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. సో పిల్లలకి మైండ్ అంటే మంచి దారిలో వేసి వాళ్ళకి లైఫ్ గోల్ ఏంటి అని చెప్పి సెట్ చేసినామా, అక్కడ వాళ్ళు మంచి దారిలో వెళ్ళి వాళ్ళ గోల్ అయితే రీచ్ అవుతారు. సో అలా కాకుండా ఏం చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం అని తెలియకుండా డిగ్రీలు బీటెక్లు కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్ సినారియో ఏంటి అనేది మీకు అర్థమవుతుందని చెప్పా కదా. సేమ్ అవుతుందంటే ఒకవేళ బీటెక్లు కంప్లీట్ చేసి వచ్చినారనుకోండి, సో చాలామందికి టెక్నాలజీ అంటే టెక్ చదువుకొని వచ్చినారు కదా, టెక్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి. సో అందరూ సాఫ్ట్వేర్లకి మ్యాక్సిమం వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కావచ్చు లేకపోతే బంధువులు వాళ్ళందరూ సాఫ్ట్వేర్కే ఎక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పిస్తారు. ఎందుకంటే మంచి శాలరీస్, మంచి లైఫ్ అని. కానీ అది ఒకప్పుడు, ఇప్పుడు లేదనమాట ఆ ఛాన్స్. ఎందుకనంటే టెక్నాలజీ ఎట్లా పెరిగిపోతుందంటే అలా పెరిగిపోతుంది, మీకు కూడా తెలుసు. సో 2017-18 చూసుకున్నట్టయితే అప్పటికి సాఫ్ట్వేరు అంటే 2021-22 వరకు బాగానే ఉంది. సో ఆ తర్వాత యాక్చువల్ విశ్వరూపం చూపించింది సాఫ్ట్వేర్. ఏంటంటే ఏఐతో చాలామంది జాబ్స్ అయితే రిప్లేస్ అయిపోతున్నాయి, ఇంకా జాబ్స్ తగ్గిపోతున్నాయి అని చెప్పి చాలామంది అంటున్నారు కదా. సో అది ఎంతవరకు నిజమో తెలియదు. బట్ మనం ఏంటంటే తెలిసింది ఇప్పటికే టెక్నాలజీ ఇంత పెరిగిపోతుంటే ఇంకా ఫ్యూచర్లో 5 yearsకి 10 years ఇంకెలా పెరిగిపోతుంది. సో గ్యారంటీ ఉందా సాఫ్ట్వేర్ జాబ్స్కి? సో తెలీదు. ఒకవేళ నిలబడాలంటే ఇంకా ఈ కాంపిటీషన్ వల్ల ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అయిపోయి అప్డేట్ అయిపోయి నేర్చుకుంటూ ఉంటేనే వాడు సాఫ్ట్వేర్లో నిలబడతాడు. సో దానికి కూడా చాలా ప్రెజర్ అవన్నీ చాలా మెయింటైన్ చేసుకోవాలి. సో అది మెయింటైన్ చేయగలగాలంటే సాఫ్ట్వేర్లో నిలబడవచ్చు. సో ఇలా సాఫ్ట్వేర్ జాబ్ కాకుండా ఏదైనా బిజినెస్ చేస్తామని ఇంట్లో వాళ్ళతో అన్నారనుకోండి, సో ఇంత చదివి మీరు బిజినెస్లు చేస్తారా అని చెప్పి ఇదని అంటారు. సో అది పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అనే దాని గురించి మన ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ ఎక్కువ ఆలోచిస్తుంటారు. మన గురించి ఎక్కువ ఆలోచించరు, కానీ పక్కన వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారా అని ఆలోచిస్తుంటారు. మనం ఏం పని చేయాలన్నది వాళ్ళు డిసైడ్ అయ్యి ఉంటారు. సో ఇంత చదువుకున్నారు కదా, వాళ్ళు ఒక ఇమాజినేషన్లో ఉంటారు, మా వాడు ఇది అవుతాడు అది అవుతాడు అని చెప్పి. బట్ మనకి ఇక్కడ క్లారిటీ ఉండదు. సో అది సినారియో.
సో బిజినెస్లోకి వెళ్దామంటే అట్లా అడ్డము, ఒకవేళ తెగించి మంచి ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఉందంటే సో ఏదైనా మంచి బిజినెస్ క్లిక్ అయిందంటే సెట్ అయిపోతుంది. సో దాంట్లో కూడా ఇంకా ఫ్యూచర్లో మేబీ బిజినెస్లో ఎక్కువ కాంపిటీషన్ అయిపోతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు బిజినెస్లోకి దిగుతారేమో అని నాకు అనిపిస్తుంది. సో ఇలా ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే కంటెంట్ క్రియేషన్లోకి వస్తే, కంటెంట్ క్రియేషన్లో ఎలా ఉందంటే ఇప్పుడు చాలామంది కంటెంట్ క్రియేటర్స్ చాలా ఎక్కువ అయిపోయినారు, ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు అట్లా. సో అందరూ దీంట్లోకి వస్తే చూసే వాళ్ళు తక్కువ అయిపోతారేమో అని జనాలు చాలా ఎక్కువే. బట్ టైం ఇచ్చి కంటెంట్ వీడియోస్ చేయనీకి, ఎడిట్ చేయనీకి దానికి కూడా పేషెన్స్ చాలా ఎక్కువ ఉండాలి. అది చాలామందికి ఉండదు కంటిన్యూషన్గా చేయాలనంటే. సో ఇందులో మేబీ కానీ ఎందుకో నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మనం ఇంత కష్టపడి చేస్తుంటాం కదా, అసలు చూసే వాళ్ళకి మనకు అసలు ఈ రోజుల్లో టైం దొరకదు. సో చూసే వాళ్ళకి టైం ఎక్కడ దొరుకుతుంది ఈ వీడియోస్ చూడనీకి అని నాకు అనిపిస్తుంది. సో కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువైపోయింది ఈ వీడియోగ్రఫీ, లేకపోతే యూట్యూబ్ కానీ ఇన్స్టాక్ కానీ. దీంట్లో కూడా మంచి కంటెంట్ ఇస్తే వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది. సో అదే అమ్మాయిలకైతే ఈ రోజుల్లో ఇన్ఫ్లుయెన్సర్గా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు లేదా యూట్యూబ్లో కావచ్చు, మ్యాక్సిమం ఇన్స్టాలోనే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక చిన్న అంటే మంచి డ్రెస్సింగ్ వేసుకొని ఒక చిన్న స్టెప్ వేసినా, లేకపోతే కొంచెం గ్రేస్ఫుల్గా కనిపించినా వాళ్ళకి లైక్స్, కామెంట్స్ ఫుల్, ఇంకా వాళ్ళది అలా ఎదిగిపోతుంది అనమాట. సో అదే అబ్బాయిలు అయితే మనం ఎంత వీడియో మంచి ఎడిటింగ్ చేసినా కాని పని. సో వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టి వీడియో క్రియేట్ చేసి ఎడిట్ చేస్తే కూడా వానికి రీచ్ రాదు. సో అదే అమ్మాయిలకి మంచిగా రీచ్ వస్తుంది. సో అది కాకుండా ఇంకా ఈ టెక్నాలజీ, జాబ్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఇండివిజువల్గా చేయాలనంటే సో ఇలా డిజిటల్ ప్లాట్ఫామ్లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఈ రోజుల్లో మంచిగా దీంట్లో గ్రో అవ్వచ్చు. సో ఇది కాకుండా మన ఇండివిజువల్గా మనకి ఏమన్నా ప్యాషన్ ఉంటే ఇలా డ్యాన్స్లో కావచ్చు, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్, యాక్టర్స్. సో ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి యాక్టర్స్ అనుకోండి, సపోజు యాక్టర్కి అయితే గ్యారెంటీ లేదండి. ఎందుకంటే నేను చెప్తాను, 5 years 10 years ముందు ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు యాక్టర్స్ మనం సినిమాలో చూస్తున్నామా అంటే లేదు, వాళ్ళ సినిమాలో కనిపించరు. ఎందుకంటే డైరెక్టర్లు ఎట్లా అంటే క్యారెక్టర్కి ఏదైతే వాళ్ళు సూట్ అవుతారో మనుషులు, సో కరెక్ట్గా వాళ్ళని పెట్టుకుంటారు అనమాట. వేరే వాళ్ళని ఇంకా దేకను కూడా దేకరు. అది ఎంత పెద్ద సీనియారిటీ యాక్టర్ అయినా సరే వాళ్ళని సినిమాలో పెట్టుకోవాలనంటే ఆ సినిమాకి ఏదైతే వాడి క్యారెక్టర్ అనుకున్నాడో ఆ రోల్కి వాడు ఫిట్ అవుతాడా అయితే వాడిని పెట్టుకుంటాడు. లేదనంటే కొత్తగా ఎవరన్నా వచ్చింటే వాళ్ళ యాక్టర్స్ని పెట్టుకుంటారు. సో ఎంత పెద్ద సీనియర్ యాక్టర్స్ అయినప్పటికీ వాళ్ళకు కూడా గ్యారెంటీ లేదు సినిమా ఇండస్ట్రీలో స్కోపు. సో ఇంకా చూసుకున్నట్టయితే వీడియో ఎడిటింగ్కి కానీ, లేకపోతే ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, సో దానికి, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏదైనా నీకు డిఫరెంట్గా ఆలోచించే విధానము, ఈ స్క్రీన్ ప్లే నీకు ఏదైనా మంచిగా ఉండింది, షార్ట్ ఫిల్మ్స్ ఇలా చూసుకున్నట్టయితే మన ఇండివిజువల్గా మనకు ఒక పేరు అయితే తెచ్చుకోవచ్చు. ఒకవేళ మంచి కష్టపడితే సినిమా ఇండస్ట్రీ డైరెక్షన్లో సో అక్కడ ఏమైనా ఛాన్స్ సిక్కే అవకాశం. బట్ యాక్టింగ్కి అయితే కనుక చాలామంది హోప్స్ అసలు నాకు తెలిసి డేంజర్ అనుకుంటా. సినిమా ఇండస్ట్రీలో ఈ యాక్టర్ రోల్ అనేది చాలా డేంజర్. ఎందుకంటే ఎప్పుడు పడేస్తుందో ఎప్పుడు లేదో అనేది తెలియదు అది. సో ఇది ఈ వీడియో అనమాట నేను చెప్పాలనుకున్నది. సో ఎందుకు చదువుతున్నాము, ఏం చదువుతున్నాము, ఏంటి అనేది క్లియర్ లేకుండా, ఏ ఊరికి వెళ్తాము, ఎటు డెస్టినేషను, సో ఇవన్నీ చిన్న క్వశ్చన్స్ మీ మైండ్లో రైజ్ చేయాలన్నది ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. సో కొంచెం యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఏదైనా డెస్టినేషన్ గోల్స్ చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేయాలి. డిగ్రీలు, బీటెక్లు అయిపోయిన తర్వాత ఆలోచిస్తే ఏం లాభం ఉండదు. ఎందుకంటే 15 years 20 years ఎడ్యుకేషన్ చదివిన తర్వాత ఏం చేయాలనేది తెలియకపోతే చాలా కష్టమైన పరిస్థితి. సో అందరూ సిచ్యువేషన్స్ కొంతమంది చెప్తుంటారు ఏం చేయాలి ఏమనేది, బట్ కొంతమందికి క్లారిటీ లేకుండా చదువుతుంటారు. సో అందుకని చిన్న వీడియో అయితే చేయాలనిపించింది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.